ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 27వ శ్లోకం. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతై విధిః ప్రణామ సంవేష సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. ప్రతిపదార్థము. హే దేవి, ఓ తల్లి, ఆత్మ అర్పణ దృశా సర్వము పరమాత్మయందు సమర్పించు బుద్ధితో జల్పం స్వేచ్ఛగా మాట్లాడు సంతోష ప్రసంగం అంటే యాదృచ్ఛికంగా మనం ఎవరితో అవసరమంటే వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా, ఆ మాటలన్నీ కూడా తే జపః నీ యొక్క మంత్ర జపం అగుగాక. అంటే నేను మాట్లాడే మాటలే నీ మంత్ర జపం. శిల్పం నా చేతులను కదిలించు చేయు క్రియలు తే ముద్ర విరచన నీ ప్రీతి కోసం ప్రదర్శించు ముద్రలగుగాక. సకలం గతి నేను చేయు పాద సంచారము ప్రాదక్షిణ్య క్రమణం. ఈ ప్రాదక్షిణ్య క్రమణం అనేది శ్లోకంలో 2 సార్లు రిపీట్ అయింది, పొరపాటున గమనించండి. నేను చేయు ప్రదక్షిణ అగుగాక. అశనాది అన్నము మొదలైన పదార్థములు తినుట ఆహుతి విధి నీ ప్రీతికై చేయు హోమమగుగాక. సంవేష నా అంగభంగిమలు ప్రణామ నీకు చేయు ప్రణామము అగుగాక. అఖిలం సమస్తమైన సుఖకరమైన యత్ మే విలసిత అపి ఏ నా చేష్టలైతే ఉన్నాయో అవి తవ సపర్యాపర్యాయ భవతు నీకు చేయు సపర్యాత్మకమైన పూజ అగుగాక. తాత్పర్యము. తల్లి, ఆత్మ సమర్పణ దృష్టితో నేను నోటితో పలికిన పలుకులెల్లా మాతృనిర్మితములే కావున అది నీ మంత్రజపమే అగుగాక. అంటే వాక్కుకు అధిష్టాన దేవత అమ్మ. యాదేవి వాగధిష్టాత్రి తస్యై వాణ్యై నమోన్నమః. ఎవరైతే వాక్కుకు అధిష్టాన దేవత ఉందో అంటే ఎవరి వల్ల అయితే వాక్కు అనేది పశ్యంతి మధ్యమ వైఖరి స్థాయిల్ని దాటుకొని శబ్దం రూపంలో బయటకు వస్తుందో ఆ వాక్కుకి అధిష్టాన దేవత అయినటువంటి తస్యై ఆ దేవత అయినటువంటి వాణికి నమస్కారం అని వస్తుంది. కాబట్టి వాక్కుకు అధిష్టాన దేవత అమ్మవారే కాబట్టి నీ అనుగ్రహంతో వచ్చేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీకు చేయు మంత్రజపమే అగుగాక. తర్వాత ఈ శరీరము నీ వశంగనిదే కావున నేను చేయు హస్త విన్యాసాది క్రియాకలాపము నీ ముందు ప్రదర్శించు ముద్రలే అగుగాక. అంటే చేతులతో నేను ఏ పనులైతే చేస్తానో అవన్నీ కూడా నీ కొరకు నీ సన్నిధిలో సమర్పించేటువంటి ముద్రలు. మామూలుగా భరతనాట్యం చేసేవాళ్ళు ముద్రలు ప్రదర్శిస్తారు కదా, ఇక్కడ చెప్పారు ఆ ముద్రలన్నీ కూడా. చాలా పెద్ద మ్యాటర్ ఉంది, అందువల్ల నేను మీకు వివరంగా చెప్పలేకపోతున్నాను, చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది అవన్నీ వివరించడానికి. సో ముద్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ప్రదర్శించేవగునుగాక. నీవు సర్వవ్యాపివి కావున నేను చేయు సంచారము
నీకు చేయు ప్రదక్షిణగుగాక. అంటే నా పాదములతో నేను ఎక్కడెక్కడైతే తిరుగుతానో అదంతా కూడా నీకు ప్రదక్షిణ అగుగాక. నీవే జఠరాగ్నివి కావున నేను స్వీకరించు అన్నపానాది మొదలైనవి నీ ప్రీతికై చేయు హోమమగుగాక. అంటే ఇప్పుడు చూడండి, మనకి వివేక్ చూడమణిలో చెప్తారు, మన శరీరంలో మనస్సు అనేటువంటి హోమకుండం ఒకటి వెలుగుతూ ఉందట. అందులో మనం ఏం చేస్తున్నామంట, ఆహుతుల్ని సమర్పిస్తున్నామంట. ఇప్పుడు హోమం చేస్తున్నప్పుడు హోమంలో ఏం చేస్తారు, నవధాన్యాలు వేస్తారు, నెయ్యి వేస్తారు, సమిదలు వేస్తారు, అన్నీ వేస్తారు కదా. ఆ వేస్తున్నప్పుడు ఆ హోమంలో వెలుగుతున్నటువంటి అగ్ని ఏమవుతుంది, ఇంకా జ్వాజ్వల్యమానంగా వెలుగుతూ ఎక్కువగా మంట వస్తూ వెలుగుతూ ఉంటుంది కదా అవి వేయడం వల్ల. అలాగే మన శరీరంలో మనస్సు అనేటువంటి హోమకుండం ఉంటే అందులో మనం ఏం చేస్తున్నాము, కళ్ళ ద్వారా రూపాలని, చెవుల ద్వారా శబ్దాలని, నోటి ద్వారా ఆహార పదార్థాలని, పానీయములను, అలాగే వాక్కులను, అలాగే శరీరం ద్వారా స్పర్శను, జననేంద్రియం ద్వారా కోరికలను తీర్చడం, ఈ మొత్తం ఈ విషయాలన్నిటినీ కూడా మనస్సు అనేటువంటి హోమగుండంలో ఆహుతులుగా మనం వేస్తున్నామట. వేయడం వల్ల ఏమవుతుంది, ఆ మనస్సు అనేటువంటి హోమగుండం జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఈ జీవుడిని ఈ ప్రపంచంలో నిలబెడుతుందట. అంటే ముక్తి పొందనీయకుండా నిలబెడుతుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హోమం అనుకొని, అంటే నువ్వు అన్న తినేటప్పుడు ఏమనుకోవాలి, నేను హోమరూపిణి అయినటువంటి అమ్మవారికి సమర్పిస్తున్నాను. భగవద్గీతలో 15వ అధ్యాయంలో కూడా చెప్పారు, ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనిషి స్వీకరించేటువంటి 4 రకాలైనటువంటి అన్నాన్ని నేనే స్వీకరిస్తున్నాను, నేనే అరిగింపచేస్తున్నాను అని కృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి మనం ఏది స్వీకరించినా అదంతా కూడా ఆత్మార్పణం చేసుకోవాలన్నమాట. ఆత్మార్పణ భావంతో స్వీకరించాలి. అన్నం తింటున్నప్పుడు పంచ ప్రాణాలు మనలో ఉన్నాయి కదా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి పంచ ప్రాణాలు మనలో ఉన్నాయి. కాబట్టి పంచ ప్రాణములతో కూడినటువంటి ఆత్మకి ఇది నేను అర్పణం చేస్తున్నాను అని ఆత్మార్పణ బుద్ధితో ఆహారమును సమర్పించాలి తప్ప నేను తింటున్నాను అనుకొని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం భోక్తమైపోతాం. నిజానికి సర్వభోక్త ఈశ్వరుడే కదా. అందుకని అలాగే మనం మంచినీళ్ళు తాగుతాం. మంచినీళ్ళు తాగుతున్నప్పుడు ఆత్మలింగ రూపుడై శివుడు మన శరీరంలోనే ఉన్నాడు అని వేదం చెప్తుంది. ఆత్మలింగం భజరే పరమాత్మలింగం భజరే. అదే కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మొట్టమొదటి విభూతి అహమాత్మ గుడాకేశ. ఫస్ట్ నేను ఎక్కడున్నానో చెప్తాను విను. ఎక్కడున్నావు కృష్ణ అంటే, అహం ఆత్మ, నేను సర్వభూతములలో ఆత్మస్వరూపుడినై ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి పరమాత్మ మనలోనే ఉన్నాడండి, బయట ఎక్కడో లేడు. అసలు వెతికితే లోపలే వెతకాలి, ఉన్నది లోపలే. కాబట్టి మనము మంచినీళ్ళు తాగేటప్పుడు ఆత్మలింగానికి అభిషేకం చేస్తున్నాను అనే భావంతో గనక తాగినట్లయితే ప్రత్యేకంగా పరమేశ్వరుడికి అభిషేకం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన వ్యవహారమే సాధన అయిపోతుంది అక్కడ కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, అలా అగుగాక అని శంకరాచార్యులు అమ్మవారిని వేడుకుంటున్నారు. తర్వాత శబ్ద స్పర్శాదుల సుఖమునిచ్చు వస్తు సామాగ్రితో నేను చేయు వ్యవహారం అంతయు నీకు చేయు పూజగుగాక. అంటే నేను
మనం నిత్యం వాడుకునేటువంటి వస్తువులు అన్నీ ఉంటాయి కదా, ఆ సుఖం ఇచ్చేటువంటివి, ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువులతో మనం చేసే వ్యవహారం అంతా కూడా నీకు చేయు పూజే అగుగాక. నిజానికి సాధన చాలా సులభం అండి. మనస్సును మార్చుకుంటే గనక. మీరు ఇల్లు ఊడుస్తూ ఉంటారు. ఇల్లు ఊడుస్తున్నప్పుడు మీ ఇష్టదైవం, మీరు చాలా ప్రేమించే దైవం ఎవరైతే ఉన్నారో ఆయనకి, కృష్ణ ఇదంతా నీ యొక్క దేవాలయమే అని ముందు ఇంటిని ఆయన దేవాలయం చేయాలి. తర్వాత ఇల్లు ఊడ్చేటప్పుడు నీ దేవాలయాన్ని నేను శుభ్రం చేస్తున్నాను, నీవు నా మనస్సుని శుభ్రం చేయి కృష్ణ అని చెప్పి భావం చేసుకోవాలి. అలాగే అంట్లు తోముతాం కదా, మన పని మనుషులు చేసినప్పటికీ మనం ఎప్పుడూ ఏం చేయకుండా ఉండం కదా. ఉదాహరణకు చెప్తున్నాను, అంట్లు తోమేటప్పుడు కృష్ణ ఇవన్నీ నీ పూజా సామాన్లే స్వామి అని చెప్పి మీరు ఎప్పుడైతే అక్కడ భావాన్ని మార్చుకుంటారో అసలు ఎంత ఆనందం వస్తుందో అండి ఆ పనిలో. అలా మనం చేసే ప్రతి పని, ఇంట్లో వాళ్ళకి మీరు అన్నం వడ్డిస్తూ ఉంటారు, కృష్ణ ఇందరి రూపంలో ఉండి ఆహారాన్ని స్వీకరించేవాడివి నీవే అనుకుని ఆ కృష్ణుడికి పెడుతున్నట్లుగా మీరు భావించుకుంటూ మీ ఇంట్లో వాళ్ళకే భోజనం పెట్టండి, తినేది మీ వాళ్లే కానీ అది కృష్ణుడికి చెందుతుంది. ఇలా ప్రతి పనిని మనం ఒక పూజగా మార్చుకోవాలి. మన నిత్య జీవితంలో మనం చేసే సర్వ వ్యవహారము సాధనగా మారిపోవాలి. అలా మారిపోవాలి. అలాంటి అద్భుతమైనటువంటి దివ్యమైన భావ పరంపర మనలో కొనసాగాలి అంటే భగవంతుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుకనే శంకరాచార్యులు అమ్మవారిని అలా వేడుకుంటున్నారు. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, ఎత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యతు ఎత్త పశ్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. అర్జున, యత్ కరోషి నువ్వు ఏదైతే చేస్తావో, యత్ అశ్నాసి ఏదైతే తింటావో, యత్ జుహోషి ఏదైతే హోమం చేస్తావో, యత్ పశ్యసి ఎత్తు దదాసి ఏదైతే దానం చేస్తావో, ఎత్తు పశ్యసి ఏదైతే నువ్వు చూస్తావో, అవన్నీ కూడా అవన్నీ కూడా మదర్పణం కురుష్వ నాకు అర్పణ చేసి చెయ్యి. అలాగే మద్భక్త భవ నా భక్తుడివిగా, మద్యాజి నా కోసం హోమం చెయ్యి, మాం నమస్కురు నాకు నమస్కారం చెయ్యి. ఇలా నువ్వు చేస్తూ ఉంటే కౌంతేయ మామే వైష్యసి మాం ఏవా ఏష్యసి నన్నే పొందుతావు, ప్రతిజానే ప్రియోసిమే. ఓ ప్రియమైన కౌంతేయ నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అని చెప్పాడు. ఎక్కడ చెప్పినా ఇదే, సౌందర్యలహరిలో చెప్పినా అదే, భగవద్గీతలో చెప్పినా అదే, వివేక చూడమణిలో చెప్పినా అదే, ఎక్కడ చెప్పినా సాధన ఒకటే, అనేకమైనటువంటి కోణాల్లో వివరణ చేస్తూ వస్తారు. కాబట్టి మనం ఎప్పుడైతే నేను మాట్లాడే మాటలు మంత్రజపమగుగాక అని మనం ఎప్పుడైతే భావించుకుంటామో, అలా అవ్వాలని కోరుకుంటామో, అప్పుడు అపశబ్దములు, తర్వాత ఏమంటారు మాట్లాడని కూడా నిషిద్ధమైనటువంటి మాటల్ని మాట్లాడడం చెయ్యము. అలాగే తినేటప్పుడు కూడా నేను ఇది ఈశ్వరార్పణం చేస్తున్నాను, ఈశ్వరుడు నా శరీరంలో ఉండి దీన్ని స్వీకరిస్తున్నాడు అనుకున్నప్పుడు చాలా పవిత్రంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాము, చాలా పవిత్ర భావంతో స్వీకరిస్తాము కదా. ఈ విధంగా ప్రతి కర్మ దైవారాధనే అవుతుంది. అది భగవద్ అనుగ్రహంతో పాటు మన ప్రయత్నం కూడా చాలా ఉంటే కానీ దాన్ని మనం ఆచరించలేం. అందుకని శంకరాచార్యులు అమ్మవారిని నా జీవితంలో నేను చేసే సర్వ పనులు
నీకే సమర్పణమవుగాక అని చెప్పి కోరుకుంటున్నారు. హరి ఓం.